పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరవకట్ట వద్ద అంజుమన్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట 1 టౌన్ సిఐ షేక్ ఫిరోజ్, ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు. అలాగే టీడీపీ 17వ వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, ముస్లిం మైనారిటీ నాయకులు మరియు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని అంజుమన్ మసీద్ కాంప్లెక్స్ కి ముందు ఉన్నటువంటి ప్లేస్ లో ఈ సమ్మర్ సందర్భంగా ప్రజలకి కానీ పాదచారులకు కానీ దాహార్తి తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ లో ప్రజలు ఈ సన్ స్ట్రోక్ కి కానీ వాటికి కానీ ఎక్కువ గురవుతూ ఉంటారు. వాటర్ వల్ల డీహైడ్రేట్ అయ్యి అటువంటిది లేకుండా ఉండటం కోసం తమ వంతు సాయంగా వచ్చేపోయే ప్రజలందరికీ కూడా నీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయం. వీళ్ళు ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మరి రాబోయేది సమ్మరు, ఏప్రిల్ నెల వచ్చింది, ఆల్రెడీ మరి మే నెల కూడా రాబోతుంది. మరి ఎండాకాలంలో పేదల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఎవరైతే పాదచారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి దప్పిక తీర్చడానికి ఇక్కడ మజ్జిగ, అదేవిధంగా జ్యూస్, మంచినీళ్ళు కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని మున్సిపాలిటీ ఆఫీసర్గా పొరవకట్లో మన అంజుమన్ కాంప్లెక్స్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరూ కూడా అన్ని విధాల పేద ప్రజలకి దాహార్తిని తీర్చడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ దగ్గరుండి ఎంతో ఇష్టంగా కష్టంగా గట్టినా గానీ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే మసీదులకు వెళ్తారో వాళ్ళందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ కి మరి ఈ గదులు కన్స్ట్రక్షన్ కూడా అండగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి మన 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మీడియా సోదరులు, ముఖ్యంగా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా మినిట్ టు మినిట్ ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి కుటుంబం అండగా ఉంటున్నారు. కాబట్టి మరి ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మరొకసారి ఉమ్మడి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.